Daily. Taste the Daily. మొత్తానికి బీఆర్ఎస్ కి అయితే సెంటిమెంట్ కలిసి రావడం లేదని చెప్పాలి. ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్ తో ఊపు ఊపిన గులాబీ పార్టీ ఆ తర్వాత మాత్రం అది అంతగా పనిచేయడం లేదని చెప్పాలి. ఇక అప్పుడు దుబ్బాక, ఆ తర్వాత కంటోన్మెంట్, ఇప్పుడు జూబ్లీ హిల్స్ వరుసగా బైపోల్లో బీఆర్ఎస్ ఓటమిని చవి చూసింది. దుబ్బాక, కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అకాల మరణంతో ఉప ఎన్నికలు రాగా తిరిగి వాటిని నిలబెట్టుకోలేకపోయింది బీఆర్ఎస్. ఇక దీనికి అనేక అంశాలు కారణమని చెప్తున్నారు విశ్లేషకులు. బీఆర్ఎస్ ఇకపై సెంటిమెంట్ ను నమ్ముకుంటే మాత్రం నట్టేట మునిగినట్టేనని తాజా ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ, బీఆర్ఎస్ కి సెంటిమెంట్ మినిమం కూడా వర్కౌట్ అవ్వలేదని అనుకోవచ్చా? ఏం చెప్తారు? గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. బీఆర్ఎస్ పార్టీ అంటేనే సెంటిమెంట్. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే అనేక సందర్భాల్లో సెంటిమెంట్ అస్త్రాన్నే వాడుకొని అనేకమైనటువంటి ఎన్నికల్లో కావచ్చు, అంటే ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడక ముందు నుంచి కూడా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి అనేక చోట్ల విజయాలు సాధించింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం, అదే సందర్భంలో తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, కొంత ఈ సెంటిమెంట్ అనేది మొదట్లో అంతగా స్టార్టింగ్ లో పనిచేసినట్టుగా, అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో అంత పనిచేసిన లాగా ఇప్పుడు పనిచేయడం లేదని ఒక చర్చ జరుగుతోంది. ఎందుకు దాని ఇటీవల ఏంటంటే వరుసగా జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికల్లో ఎందుకంటే అనూహ్య కారణాలతో లేకుంటే అనుకోని సందర్భాలుగా ఉప ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చాయి. సో ప్రస్తుతానికి ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికార సందర్భంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామలింగారెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. సో ఆ సమయంలో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికల సందర్భంగా రామలింగారెడ్డి సతీమణినే బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో రంగంలో ఉంచింది. కానీ పెద్ద ఎత్తున ఒకవైపు అధికార పార్టీగా ఉన్నప్పటికీ అందులోనూ దుబ్బాక అనేది మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ కంచుకోటగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా రామలింగారెడ్డి అనేక సందర్భాల గట్ట విజయాలు సాధిస్తూ వస్తున్నాడు. అందులోనూ ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరికి సంబంధించి సొంత జిల్లా కావడం, అదేవిధంగా దుబ్బాక అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ కంచుకోట, బీఆర్ఎస్ గెలుస్తుంది, ఎవరు నిలబెట్టినా గెలుస్తుంది అని చెప్పేసి ఒక చర్చ ఉండదు. అలాంటి సందర్భంలో రామలింగారెడ్డి సతీమణి రంగంలో దించి బీఆర్ఎస్ అభ్యర్థిగా దించినప్పటికీ అనూహ్యంగా ఒకవైపు ఏంటంటే ఎన్నికల ముందు నుంచి కూడా ఎప్పుడైతే షెడ్యూల్ విడుదలైందో దుబ్బాక సంబంధించి ఉప ఎన్నికకు సంబంధించి అప్పటి నుంచి కూడా మినిమం 50,000 తగ్గకుండా మెజార్టీ ఎంతో అనేది లెక్క పెట్టుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ క్యాడర్ చర్చ జరిగింది. కానీ ఆ రోజు దగ్గర కోసం ఎన్నికలు ఉప ఎన్నికకు రావడం, షెడ్యూల్ పార్టీ అభ్యర్థులు మొత్తంగా ప్రకటించిన సందర్భంగా ఒక్కసారిగా బీజేపీ తెరపైకి రావడం, బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావును పెట్టడంతో ఒక్కసారిగా ఎన్నిక ముఖ చిత్రమే మారిపోయిందని చెప్పవచ్చు. సో మొదటగా రఘునందన్ రావును పెద్ద సీరియస్ గా తీసుకోకపోయినప్పటికీ రోజులు గడుస్తున్న కొద్దీ ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది పరిస్థితులు మొత్తం కూడా తారుమారైపోయి ఒక రకంగా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ సాగింది. అల్టిమేట్ గా దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ రావు గెలిచి ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు గెలిచారు. సో ఒక ఊహించని పరిణామం, ఊహించని ఎదురు దెబ్బగా కలిగింది. ఎందుకంటే సెంటిమెంట్ ను ప్రయోగించినప్పటికీ బీఆర్ఎస్ కు అందులో సొంత జిల్లా, అందులో కంచుకోటగా ఉన్నటువంటి దుబ్బాక నియోజకవర్గంలో ఎప్పుడు కనీవిని ఎరగని చోట అక్కడ ఓటమి పాలైంది. సో అదొక అంశం అయితే ఇక అది ముగిసిన తర్వాత నెక్స్ట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో సందర్భంలో మొత్తం కూడా తెలంగాణ జిల్లాలో మొత్తం బీఆర్ఎస్ ఎదురుదెబ్బ తగిలిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ డామినేట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది. అందులోనూ కంటోన్మెంట్ ఒకటి. ఆ కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా అనూహ్యంగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, ఆ తర్వాత ఉప ఎన్నిక రావడం, ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గణేష్ గెలవడం. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అసలు ఊహించలేదు సెంటిమెంట్ ఖచ్చితంగా. ఎందుకంటే లాస్య నందిత అందులోనూ మొత్తంగా కూడా వాళ్ళ ఫ్యామిలీకి రాజకీయంగా మంచి పలుకుబడి ఉండడంతో ఖచ్చితంగా మళ్ళీ తిరిగి లాస్యనందిత సంబంధించిన కుటుంబ సభ్యులే, లాస్యనందిత సోదరియే ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధిస్తుంది అని బీఆర్ఎస్ భావించింది. అయినప్పటికీ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఊహించకుండా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు తాజాగా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంలో కూడా మరొకసారి అదే కూడా రిపీట్ అయిందని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. సో అనారోగ్య మృతి కారణంగానే అక్కడ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం, ఉప ఎన్నికలో మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను బీఆర్ఎస్ అభ్యర్థిగా పెట్టింది. అభ్యర్థి పెట్టిన సందర్భంలో కూడా సునీతకు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సానుకూల అంశాలతో పాటు మాగంటి సునీతకు కొంత
సెంటిమెంట్ మహిళ, అందులోనూ మాగంటి గోపీనాథ్ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది కాబట్టి, భర్తగా ఉన్నట్టు మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నట్టు గోపీనాథ్ కోల్పోయారు కాబట్టి ఖచ్చితంగా ఒక సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలుస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ భావించింది. కానీ అనూహ్యంగా ఊహించని పరిణామమే ఒక పెద్ద భారీ ఓటమిని చవిడవలసి వచ్చింది. సుమారుగా 25,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సో మొత్తంగా ఇప్పుడు పరిణామాలు చూస్తే బీఆర్ఎస్ కు ఒకప్పుడు సెంటిమెంట్ ని నమ్ముకొని, సెంటిమెంట్ అంటే ఆ బీఆర్ఎస్ అనే పార్టీగా ఉండేది. సో అట్లా అనేక ఎన్నికల్లో పలు సందర్భాల్లో సెంటిమెంట్ గానే సక్సెస్ఫుల్ గా అడుగులు వేసింది పొలిటికల్ గా. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా సెంటిమెంట్ పనిచేయడం లేదు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ ఇప్పుడు ప్రస్తుతం వర్కౌట్ కావడం లేదని ఒక చర్చ జరుగుతోంది. సో ఏదేమైనా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం ఒక రకంగా బీఆర్ఎస్ కు పెద్ద కనివిని ఎరగని ఓటమి అని చెప్తున్నారు. సో పైకి ఎన్ని చెప్తున్నప్పటికీ క్యాడర్ లో మాత్రం ఒక రకమైన తీవ్ర ఆందోళన, టెన్షన్ నెలకొంది. సో పార్టీకి సంబంధించి ఒకవైపు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఘోరగా ఓటమి, ఎందుకంటే అప్పటి ఓటమి తర్వాత ఇప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికి కూడా ఫామ్ హౌస్ కే పరిమితం కావడం, అదేవిధంగా ప్రత్యక్ష ఇంకా మొత్తంగా పొలిటికల్ గా యాక్టివ్ కాకపోవడం ఒక అంశం అయితే, ఇక సెకండ్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల్లో కనీసం అంటే ఒక్క సీటు కూడా కైవసం చేసుకోకపోవడం కూడా అది కూడా కొంత పెద్ద ఎదురు దెబ్బ జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలు కంటోన్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఇది జూబ్లీహిల్స్, ఈ వరుస ఓటములు కావడంతో పార్టీకి క్యాడర్, అదేవిధంగా పార్టీలో బీఆర్ఎస్, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పెద్ద ఎత్తున ఒక రకంగా సానుకూలంగా అభిమానం ఉన్నప్పటికీ ఎందుకు ఓట్లుగా మంచుకోకపోవడం లేదు, ఓట్లుగా ఎందుకు మంచుకునే పరిస్థితి లేదనే దానిపైన కూడా చర్చ జరుగుతా ఉంది. సో ఎక్కడో ఒక లోపం జరుగుతా ఉంది, అది నాయకుల వల్లనా లేకుంటే పార్టీకి సంబంధించి నిర్ణయాల లోపమా, కానీ అల్టిమేట్ గా ఏదైతే బీఆర్ఎస్ కు రావాల్సినటువంటి సానుకూలంగా ఉన్న ఓటు బ్యాంకు ఎందుకు ఆ ఓటర్ గా పోలింగ్ సంబంధించి ఓట్ల శాతాన్ని పెంచుకునేందుకు ఎందుకు నమోదు కావడం లేదు అనే దాంట్లో ఒక చర్చ జరుగుతుంది. అదే సందర్భంలో మాత్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఒక్కసారిగా మొత్తం తన పొలిటికల్ గా తన మైలేజ్ పెంచుకుంటూ పోతున్నాడు. ఎవరు ఊహించినట్టు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే పొలిటికల్ గానే దేశవ్యాప్తంగా కేసీఆర్ కు ఒక పెద్ద అది ఉంది, చరిష్మా కలిగిన నేత. సో తెలంగాణ ఉద్యమంలోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేతగా, అదేవిధంగా రెండు అంటే దశాబ్ద కాలం పాటు తెలంగాణ ఏలిన నేతగా ఉన్నాడు. అందులోనూ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని అందరూ భావించారు. కానీ రేవంత్ రెడ్డి అనూహ్యంగా తెరపైకి వచ్చి బీఆర్ఎస్ ను ఓటమిపాలు చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రేవంత్ సీఎం. అప్పటి నుంచి కూడా రేవంత్ వ్యక్తిగతంగా పార్టీకి సంబంధించి కొంత ఇమేజ్ పెంచుకుంటూ పోతున్నాడు. సో తాజాగా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ ను మరింత పెంచింది. సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లీడర్లలో సీఎం రేవంత్ రెడ్డి పైన మరింత విశ్వాసాన్ని పెంపొందించాలి ఈ ఎన్నిక ఉంది. సో అల్టిమేట్ గా బీఆర్ఎస్ కు మాత్రం ఒక రకంగా ఇప్పుడు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని తెలుస్తుంది. ఒకవైపు సెంటిమెంట్ పనిచేయడం లేదు. సో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఏవి కూడా సక్సెస్ఫుల్ కావడం లేదు. సో అల్టిమేట్ గా భవిష్యత్తులో పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఇప్పుడు జరుగుతున్న లోపాలను కానీ పార్టీకి సంబంధించి ఏదైతే ఓటమి ఉందో వీటి నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకుంటుంది. సో భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడానికి ఆ గులాబీ అధిష్టానం, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.